హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ నేను చేశాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసిక్గా మనకి నోట్బుక్స్లో కూడా పారామీటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం పారామీటర్స్ అనేది డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు అనమాట. అయితే విత్ ఇన్ ద నోట్బుక్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ నోట్బుక్స్లో అంటే ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్ పారామీటర్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డేటా పైప్లైన్స్ నుంచి కూడా వాల్యూస్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అంటే సో నోట్బుక్ నుంచి కూడా మనకి వాల్యూస్ అనేది త్రూ డేటా పైప్లైన్స్ కూడా సప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ వేస్లో ఉంటే మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ తెలిసిందే వేరియబుల్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి అనేది. బట్ ఎస్పెషల్లీ నోట్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం పారామీటర్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిని పారామీటర్స్ అని డిఫైన్ చేయడానికి మనం టూబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, టూబుల్ పారామీటర్స్ సెల్ అనేది. ఇక్కడ నేను రెండు పారామీటర్స్ డిఫైన్ చేశాను అనమాట. ఒకటి సో కంట్రీ నేమ్, రెండోది వచ్చేసరికి స్టేట్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. మనకి లేక్ హౌస్లో రకరకాల టేబుల్స్ ఉన్నాయి. అయితే దీంట్లో అడ్రస్ అనే టేబుల్ ఉంది. మనకి ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వీటికి అడ్రస్ టేబుల్ని పాపులేట్ చేస్తున్నాను. అయితే ఈ పారామీటర్స్ యూజ్ చేసుకుని నేను వేరే టేబుల్స్ని సో డేటా తీసుకోవచ్చు అంటే క్రియేట్ చేస్తున్నాను. అంటే ఆ పారామీటర్స్ ద్వారా ఏదైతే మనకి డేటా వస్తుందో ఆ వచ్చిన డేటాని నేను వేరియబుల్స్లో సో నేనైతే వేరే టేబుల్ కింద క్రియేట్ చేస్తాను అన్నమాట. మీరు చూడొచ్చు టేబుల్స్ డిబిఓ స్కీమా param table info. ఈ టేబుల్ అనేది సో ఫర్ టైమింగ్ నాట్ అవైలబుల్ ఇన్ ద లేక్ హౌస్. ఓకే, సో సింపుల్ అడ్రస్ టేబుల్ నుంచి మనం పారామీటర్స్ సప్లై చేస్తాం కదా, ఆ వచ్చిన అవుట్పుట్ నేను వేరే టేబుల్ కింద క్రియేట్ చేస్తాను. అంతకు మించి ఏం లేదు. సో రన్ చేద్దాం ఇది ఫస్ట్. లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సక్సెస్ఫుల్. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, మీరు చూడొచ్చు. సో మనకి ఎన్ని కాలమ్స్, 8 కాలమ్స్ 5 రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటికి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డేటా ఫ్రేమ్, ఇది మనం డేటా ఫ్రేమ్ కదా. సో డేటా ఫ్రేమ్కి కంట్రీ ఉంది కదా. సో దానికి ఈక్వల్గా వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, పారామీటర్స్ నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, డేటా ఫ్రేమ్లో కంట్రీ కాలమ్కి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంట్రీ కాలం నుంచి వస్తుంది అనమాట. సో దాని తర్వాత అంటే మనం ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకొని ఏదైతే మనకి కంట్రీ అంటే ఫస్ట్ అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ మీద ఇంకొక పారామీటర్, మనకి రెండు పారామీటర్స్ ఉన్నాయి కదా, కంట్రీ పారామీటర్, స్టేట్ పారామీటర్ అనేది. ఆ స్టేట్ పారామీటర్ ఫిల్టర్ చేస్తున్నాను. ఆ వచ్చిన అవుట్పుట్ ఇంకో డేటా ఫ్రేమ్లో ఫైనల్గా డేటా ఫ్రేమ్ని మళ్ళీ బ్యాక్ టు లేక్ హౌస్కి కొత్త టేబుల్లో రైట్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీ టు అండర్స్టాండ్. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ లాజిక్స్ ఏమి ఉండవు అనమాట. బేసిక్స్ అనేది ఎప్పుడైతే మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటామో ఎలాంటి కాంప్లెక్స్ లాజిక్ అయినా మనం ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో రన్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. మీరు కావాలంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అన్ని కూడా జాబ్ సక్సెస్ఫుల్. మనం లేక్ హౌస్లో ఆ టేబుల్ అనేది వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం. సో రిఫ్రెష్. Okay, so param table info. Okay, let's see that. Load అవుతుంది. Still going on. ఓకే, మీరు చూడొచ్చు మన యూకే లండన్ అని ఇచ్చాం కదా వాల్యూస్. ఏమి ఇచ్చా, యూకే లండన్. ఓకే, సో దాన్ని బట్టి మనకి అవుట్పుట్లో ఈ డేటా ఫ్రేమ్లో ఫిల్టర్ అయి మనకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు సో కంట్రీ ఇండియా అండ్ స్టేట్ యుఎస్ అని ఇస్తాను. లెట్స్ సీ దట్ కంట్రీ ఇండియా అండ్ స్టేట్ వచ్చేసరికి యుఎస్. జస్ట్ డెమో పర్పస్. ఓకే, డోంట్ థింక్. సో ట్రై టు రన్ అవుతుంది. ఐ థింక్ ఇది కూడా సక్సెస్ఫుల్ అయినట్టుంది. సో ట్రై టు రిఫ్రెష్.
ఎగ్జిక్యూట్ అయిందా లేదు చూద్దాం. ఓకే, ఐ థింక్ ఇట్స్ డన్. ఓకే, ఒక్కోసారి సింక్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట మేబీ. సో దట్ కుడ్ బి ద రీజన్, బట్ వెయిట్ చేద్దాం మనం. సో ప్రాపర్ ఇచ్చాం కదా. సో ఇండియా అండ్ యూఎస్, ఇండియా అండ్ యూఎస్. ఓకే, సో రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఐ థింక్ నేను 2 టైమ్స్ రన్ చేయడం వల్ల మనకి 8 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇలా మీరేంటంటే పారామీటర్స్, ఆ పారామీటర్స్ని వేరే డేటా ఫ్రేమ్కి ఎలా ఫిల్టర్ చేయొచ్చు అనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. కాకపోతే ఇలా హార్డ్ కోడింగ్ అనేది ఎవరు కూడా రియల్ టైంలో చేయలేరు. సో బేసికల్గా మనకి పారామీటర్స్ ఏదైనా డేటా పైప్లైన్స్ కావచ్చు, వేరే నోట్బుక్స్ ద్వారా రావచ్చు, ఇలా ఉంటుంది కానీ సో ఇలా హార్డ్ కోడింగ్ చేసి ప్రతిసారి ఎవరు కూడా ఓపెన్ చేయరు కదా. ఓకే, సో బట్ మీకేంటంటే అర్థం కావడం కోసం చెప్తాను అనమాట. కావాలంటే మనం సినారియోలో సో డేటా పైప్లైన్స్ డైనమిక్గా వాల్యూస్ అప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని నోట్బుక్లో ఎలా కాల్ చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది, చూడండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.